నీకు మాకు తేడా లేదు అంటూ షర్మిల అన్న ఒక వ్యాఖ్య ప్రజెంట్ వైరల్ అవుతుంది. అది ఎందుకు అంటే ప్రజెంట్ తనకి సంబంధించి జగన్ గురించి అంటే ఇండైరెక్ట్ గా ఏంటంటే మాకు కూడా హోదా లేదు, నీకున్నాను హోదా లేవు అని ఇండైరెక్ట్ గా అదే చెప్తుంది. అంటే ఓపెన్ గా ఛాలెంజ్ ఇస్తుంది, నువ్వు పోతే బెటర్, లేకపోతే నువ్వు మా దాంట్లోనే సేమ్ అన్నట్టుగా ఉంది. అంటే దానికి ఎగ్జాక్ట్ గా ఓవరాల్ ఫుల్ ఆమె ఏం చెప్పింది అంటే మొన్న జరిగిన ఒక అదైతే ట్విట్టర్ ట్వీట్ పెట్టిందో అందులో కూడా దాని గురించి చెప్పడం జరిగింది. అది ఒకసారి మొత్తం ఎక్స్ప్లెయిన్. సో మొత్తానికి మీ పార్టీ మా పార్టీ సిగ్నిఫికెంట్ పార్టీస్ అనే విధంగా మాట్లాడుతుంది. సో ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో కూడా గెలిచినప్పటి నుంచి కూడా అసెంబ్లీకి పోతలేడు. సో ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను పోతా అని ఒక మొండిపట్టు పట్టి కూర్చోండి. సో వాళ్ళు ఇయ్యరు, ఈయన పోడు. సో పోకపోతే ఎట్లా? సో ఇప్పుడు నీకు ఆల్రెడీ ప్రజలు నిన్ను ప్రతిపక్ష హోదాలో ఏంటంటే ఒక దినస్థితిలో ఉంచారు. సో అయినా కూడా నువ్వు అసెంబ్లీకి పోతలేవు. ఇప్పుడు పోకపోతే మొత్తానికి మాట్లాడకపోతే మళ్ళీ నీకు నెక్స్ట్ టైం ఎట్లా గెలిపిస్తారు? సో ఇప్పుడు నీకు ప్రజలు కొంతమంది ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే నార్మల్గా ఒక 10-20% కాదు, దాదాపుగా 38 నుంచి 40% ఓటింగ్ వచ్చింది. సో ఇంత ఓటింగ్ వచ్చిందంటే ప్రజలకు నీ మీద నమ్మకం ఖచ్చితంగా ఉంది కదా. సో అంత నమ్మకం పెట్టుకొని నేను గెలిపించినప్పుడు కూడా నువ్వు వాళ్ళ పక్ష అట్లీస్ట్ అందరి కోసం కాకపోయినా నేను గెలిపించిన వాళ్ళ కోసమైనా మాట్లాడాలి, ప్రజల పక్షాన మాట్లాడాలని అసెంబ్లీకి పోయి మాట్లాడాలి. సో నువ్వు మాట్లాడతలేవు, మాకు మాట్లాడడానికి మాకు కూడా లేదు. సో అట్లాంటప్పుడు మీకు మాకు తేడా అయ్యింది, మీ పార్టీకి మా పార్టీకి తేడా అయ్యింది. సో ఇద్దరం కూడా ఒకటే. సో నీకు ఈ పదవి కూడా ఎందుకు, రాజీనామా చేసేసాయి అని ఎప్పటి నుంచో మాట్లాడుతాను. సో ఇప్పుడు ఇంకొకసారి కూడా మళ్ళీ మాట్లాడడం. మొన్న లేఖ అయితే నన్ను మెన్షన్ చేశారో ట్విట్టర్ లో మనకు వచ్చింది, దాంట్లో చూస్తే అయితే మీరు ఎట్లాగో ఓరు కదా, మీరు పులివెందులకు ఎట్లాగో అన్యాయం చేస్తున్నారు, రాజీనామా చేసేది బెటర్ అన్నది. అది ఎందుకో అనేది మనకు అందరికి తెలిసిన విషయం. ఎందుకంటే సరే ఆ 10 మందినైనా ఓనిస్తున్నారు, నేను ఓను, మీరు కూడా నాతోనే మునిగేదేదో అందరం కలిసి మునుగుదాం అన్నట్టు ఉన్నది. అండ్ ఆయన వెళ్ళకపోవడం వల్ల ప్రాబ్లం ఏమైపోతుందంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏమైనా చిన్న తప్పు జరిగినా నిలదీయడానికి ఒక వ్యక్తి ఉండాలి కదా. ఆయనకు ప్రతిపక్ష హోదా లేకపోయినా ఎమ్మెల్యేగా మాట్లాడే అధికారం ఉంది. కానీ ఇప్పటికీ కూడా ఆయన ప్రతిపక్ష హోదా కోసమే వెయిట్ చేస్తూ ఇప్పుడు జరిగిన ఏ అసెంబ్లీ దానికి కూడా ఆయన వెళ్ళకపోవడం వల్ల జనాలలో ఆయనకున్న ఆ కొద్ది రెస్పెక్ట్ కూడా పోతుంది అని చెప్పేసి వైఎస్ షర్మిల మంచి పద్ధతిలో చెప్తుంటే ఆయనకు అది అర్థం అవ్వట్లేదు. మళ్ళీ దాని గురించే ప్రెస్ మీట్లు పెట్టి బయట కూడా సపోజ్ పోనీ బయట అయినా ఆయన ప్రతిపక్ష హోదాను వదిలేసి ప్రజల సమస్యల గురించి అది లేదు. నిజానికి షర్మిల ఇందాక మాట్లాడుతూ ఇంకో మాట కూడా చెప్పింది ఏమంటే, నేనన్నా బెటరు, కనీసము నేను అపోజిషన్ పార్టీలో లేకపోయినా, నాకు అసలు అపోజిషన్ పార్టీయే లేదు, నేను ఉన్న ఒక్క సీటు పోడగొట్టుకున్నా నాకు అది లేదు, అయినప్పటికీ నేను ప్రజల పక్షాన మాట్లాడడానికి నేను ముందుకు వస్తున్నా. నీకు ఎమ్మెల్యేగా సీట్ ఉంది, నువ్వు మాట్లాడడానికి ఎందుకు బయటకు వస్తావు? ప్రతిపక్షం కోసమే మాట్లాడు. ఇంకొక విషయం ఏంటంటే బడ్జెట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు రీసెంట్ గానే బడ్జెట్ సంబంధించి అన్ని ప్రవేశపెట్టారు. కానీ ఆ ప్రవేశపెట్టకన్నా ముందే కూడా మేము మాట్లాడినాం బడ్జెట్ కోసము, అంటే ఎలాంటి కూడా అది ఏం కాదు. సో నువ్వు ఇప్పుడు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నావు, మేము రాకముందే దాన్ని ఎక్స్పెక్ట్ చేసి మాట్లాడినాము. సో తేడా లేదు అనే విధంగా కూడా మెన్షన్ చేస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే ఇటు అన్నా చెల్లెల మధ్యలో ఎక్కడో ఒక ఆస్తుల దగ్గర స్టార్ట్ అయిన ఫైట్ రాజకీయంగా వస్తుంది, ఫ్యామిలీ పరంగా. మొత్తానికి ఇప్పుడు ఒకవేళ ఈయన రాజీనామా చేస్తే మళ్ళీ ఎలక్షన్లు పెడితే నాకు వచ్చే ఛాన్స్ ఉంది కదా అని క్లియర్ గా కూడా అర్థమైపోతుంది. సో మేబీ అదే రీజన్ ఏమో నేను అనుకుంటున్నా. బట్ ఆయన రాజీనామా చేసే ఉద్దేశం అయితే ఆయనకు లేదు. ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఎవరైతే షర్మిల ఉన్నారో తాను చెప్పినట్టు ఆయన రాజీనామా చేస్తేమో తనకే ప్లస్ అవుతుంది తప్పించి ఇంకెవ్వరికి ప్లస్ కాదు అది. కానీ ఆయన అయితే చెయ్యడు. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.